నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. నిన్న తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు జరిగినట్లో బీజేపీ అనూహ్యంగా 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకునింది. ఒకటి పట్టభద్ర ఎమ్మెల్సీ, ఒకటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ. రెండిట్లో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు మన బండి సంజయ్ కుమార్ గారు. బండి సంజయ్ కుమార్ గారు హోంశాఖ సహాయ మంత్రిగా కూడా చేస్తున్నారు. అతను ఇంత రాజకీయంలో ఇంతమంది మీద ఉన్నారు, కానీ అతను వ్యక్తిగతంగా ఎవరి జోలికి వెళ్ళిన వ్యక్తి. బీజేపీ అంటే ప్రాణం, బీజేపీ కోసమే ఆయన పనిచేస్తాడు. అట్లాంటిది తన ఒంటి చేత్తో కరీంనగర్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీని, పట్టభద్రుల ఎమ్మెల్సీని గెలిపించుకున్నాడు బండి సంజయ్ గారు. అది చూద్దాం ఏమి ఎట్లా అని చూద్దాం. బీజేపీదే గెలుపు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కైవాసం. 2వ ప్రాధాన్య ఓట్లతో గెలిచిన అంజిరెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీది కూడా గెలుచుకున్నాడు. కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్రపై 5,500 ఓట్ల ఆధిక్యము. 3వ స్థానంలో నిష్క్రమించిన ప్రసన్న హరికృష్ణ 54 మందిని ఎలిమినేట్ చేసిన రాని కోటా ఓటు. ఆధిక్యంలో ఉన్న అంజిరెడ్డిని విజేతగా ప్రకటన. 2 స్థానాల్లో గెలుపుతో పెరిగిన కమలం పట్టు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గెలిపించుకున్నాడు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా బండి సంజయ్ గారు గెలిపించుకున్నారు. సిట్టింగ్ స్థానం చేజారడంతో కాంగ్రెస్కు నిరాశ. కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా గ్రాడ్యుయేట్స్ పట్టభద్రుల ఎమ్మెల్సీ గెలుచుకోలేకపోయింది. దీనికి కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి, కానీ క్యాండిడేట్ను లేటుగా ప్రకటించడం, అక్కడ ఎక్కువ ప్రచారం చేయకపోవడం, అక్కడ నుండి లోకల్గా ఉండే నాయకులు సరిగా పట్టించుకోవడం కూడా ఈ కాంగ్రెస్ ఓడిపోవడానికి కూడా మెయిన్ కారణం. కానీ బీజేపీకి బలంగానే ఉంది, ఎందుకంటే 8 ఎంపీ సీట్లు వచ్చాయి, ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు. హైదరాబాద్ కార్పొరేషన్లో కార్పొరేటర్లు ఉన్నారు. రోజు రోజుకు బీజేపీ బలం పెరుగుతూ వస్తుంది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగాం, మా బాధ్యత మరింత పెరిగింది. కిషన్ రెడ్డి. చూడండి, ఇది బీజేపీ యొక్క గెలుపుకు ఇది ఉదాహరణ. నెక్స్ట్ 2028కు ఎమ్మెల్యే దాంట్లకు ఇది చాలా ఉపయోగపడుతుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన అనంతరం బీజేపీ సంబరాల్లో విజయ సంకేతం చూపుతున్న కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ అంజిరెడ్డి. చూడండి, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకునింది. ఆ పార్టీ అభ్యర్థి చిన్నమల్ అంజిరెడ్డి 2వ ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై 5,106 ఓట్ల ఆధిక్యం పొందారు. ఇదే జిల్లాకు చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకున్న బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీని కూడా దక్కించుకోవడంతో ఉత్తర తెలంగాణ జిల్లాలో మరోసారి పట్టు నిరూపించుకునింది. చూడండి, మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ ఓటంతో తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. 56 మంది అభ్యర్థులు పోటీ చేసిన కరీంనగర్ పట్టభద్ర స్థానంలో బీజేపీ అభ్యర్థి సి అంజిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై 5,106 ఓట్ల ఆధిక్యం పొందాడు. చూడండి, అధికారం పార్టీ ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవలేకపోయింది, కానీ బీజేపీకి పట్టు వచ్చింది. ఎందుకంటే నెక్స్ట్ 2028కి ఈ ఎన్డీఏ తరపున ఇక్కడ నిలబడితే బీజేపీకి తిరుగుండదు అనేది ఇంకోసారి చూపించింది. కానీ బీఆర్ఎస్ అయితే దరిదాపులకు కూడా లేదు, పోటీలో పాల్గొనలేదు. కాబట్టి కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోటీ జరిగింది. దీనికి ఈ స్థానానికి మొత్తం 2,52,029 ఓట్లు పోలు కాగా 28,686 ఓట్లు చల్లకుండా పోయినాయంట. చెల్లుబాటు అయింది 2,23,343 ఓట్లతో. గెలుపు కోసం 1,11,672 ఓట్లను కోటా ఓటుగా నిర్దేశించారు. మొదట ప్రాధాన్యత ఓట్లు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 75,675 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 70,525 ఓట్లు. బీఎస్సీ అభ్యర్థి
ప్రసన్న హరికృష్ణకు 60,419 ఓట్లు వచ్చాయి. బిఎస్సి. ఈ ముగ్గురికి కలిపి 2,06,659 ఓట్లు పోలవగా వాటిలో ఉన్న మిగతా 53 మంది కలిపి 16,684 ఓట్లు పోలయ్యాయి. దీంతో మొదట ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి కోటా ఓటు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. చూడండి, ఇది బీజేపీ పరిస్థితి. బీజేపీ రాను రాను మంచి చేసుకుంటుంది. ఇక్కడ ఏమరంటే ఇక్కడ 20 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఉన్న మిత్రపక్షంగా సిపిఐ మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ దాని సిట్టింగ్ స్థానాన్ని కాపాడలేకపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. ఇదే నియోజకవర్గ పరిధిలో 7 ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు కలిగి ఉన్న బీజేపీ అందరికంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించిన ఆలస్యంగా ప్రచారంలోకి దిగింది. అయినా అనూహ్యంగా పోటీ ఇచ్చి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా కైవాసం చేసుకొని ఈ ప్రాంతంలో తన పట్టును మరింత పెంచుకునింది. పీఆర్ఎస్ ఎన్నికల అభ్యర్థిని నిలుపుకోగా పోలింగ్కు ఒక రోజు ముందు బీసీ అభ్యర్థి ఓటు వేయాలని ఆ పార్టీ నేతలు వివిధ ప్రాంతాల్లో ప్రకటనలు చేశారు. చూడండి, కాంగ్రెస్ కౌంట్ డౌన్ సంజయ్. చూడు, రాష్ట్రంలో కాంగ్రెస్కు కౌంట్ డౌన్ మొదలైందని, ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.